పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక ప్రభుత్వంతో కుంకి ఏనుగుల గురించి మాట్లాడడం, అసలు ఈ కుంకి ఏనుగులు ఏంటి, అసలు కుంకి ఏనుగులు అంటే ప్రత్యేకమైనవా, అసలు దాని గురించి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక వరకు వెళ్ళి మాట్లాడడం ఏంటి, అసలు ఈ ఏనుగుల కథ ఏంటని చాలామందికి చాలా సందేహాలు వస్తున్నాయి. కుంకి ఏనుగులు అంటే ఏం లేదండి, జస్ట్ వాటికి ప్రాక్టీస్ ఇస్తారు. గుంపులుగా వచ్చే ఏనుగులను, అంటే పంట పొలాల మీదకి గుంపులుగా వచ్చే ఏనుగులు ఎక్కువగా ఆడ ఏనుగులు ఉంటాయి. వాటి మందనేసుకొని, అంటే పిల్లల్ని వేసుకొని పంట పొలాల మీదకి వస్తే పంట పొలాలకు నష్టం చేకూరుస్తాయి. అవి తొక్కేయడం వల్ల వేరుశనగ కానీ, మొక్కజొన్న కానీ, ఇలాంటివి చెరుకు కానీ అవన్నీ చాలా తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్తాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లా పలమనేరు, పూతలపట్టు, కుప్పం అలాంటి నియోజకవర్గాల్లో ఈ ఏనుగుల బాధ ఎక్కువ. ఈ ఈ నియోజకవర్గాలకు సంబంధించి అవి కర్ణాటక సరిహద్దులో ఉంటాయి. ఆ అటవీ భాగాన్ని వీళ్ళు పంచుకుంటారు. సో అటువైపు నుంచి, కర్ణాటక వైపు నుంచి ఎక్కువగా ఇటువైపు వచ్చి పంటలను ధ్వంసం చేస్తూ ఉంటాయి. ఒక్కోసారి మనుషులు ఏమైనా అడ్డొస్తే కనుక మనుషుల మీద కూడా దాడి చేస్తే మనుషులు చనిపోయిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి పూర్తి స్థాయిలో. వీటి నిరోధానికి కుంకి ఏనుగులకు కర్ణాటక అటవీ శాఖ కుంకి ఏనుగులుగా వాటికి మావాటిల ద్వారా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తుంది. కుంకి ఏనుగులు అంటే ఏవో కొత్త ఏనుగులు కాదు, వాటిలోనే మగ ఏనుగులకు ఈ ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారు. అంటే వచ్చే మందని ఇవి భయపెట్టడం, అంటే ఆడగుంపు ద్వారా వచ్చే ఏనుగుల మందని ఒకేసారి ఈ మగ కుంకి ఏనుగు, శిక్షణ ఇచ్చిన కుంకి ఏనుగు వెళ్ళి వాటిని బెదరగొట్టి చెదరగొడుతుంది. ఒక్కోసారి సింగిల్గా వచ్చే మదపట ఏనుగులు ఉంటాయి, అంటే మగ ఏనుగులు అడవుల్లోంచి రావడం ఉంటాయి, వచ్చి పంట పొలం ధ్వంసం చేసే సందర్భాలు కూడా ఉంటాయి. అప్పుడు ఈ కుంకి ఏనుగులు చాలా హోరాహోరీగా వాటితో పోరాడితే, అలాగే పైన మావాటి ఉంటాడు, ఎప్పటికప్పుడు సంజ్ఞల ద్వారా కానీ ఇతర శిక్షణ ద్వారా కానీ వాటికి ఎప్పటికప్పుడు ఎలా వెళ్ళాలి, ఎలా టర్న్ తీసుకోవాలి, వాటితో ఎలా పోరాడాలి అనే మావాటీల పైనుంచి ఒక డ్రైవర్ స్థాయిలో వాళ్ళు వీటిని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇవి కుంకి ఏనుగులు అంటే ప్రత్యేకమైనవి ఏమీ కాదు, వీటికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. మన ఆంధ్రాలో ననియాల డిఫారెస్ట్లో చిత్తూరులో ఉంది, అక్కడ 2-3 ఉన్నట్టున్నాయి కుంకి ఏనుగులు. అయితే అవి కూడా ఇప్పుడు లేనట్టు తెలుస్తోంది. ఇప్పుడు కర్ణాటక ఎక్కువగా ఈ కుంకి ఏనుగులకి శిక్షణ ఇస్తుంది. అంటే పంట పొలాల మీదకి వచ్చేవి కానీ జనావాసాల మీదకి వచ్చే ఏనుగులను ఇవి భయపెట్టి వెనక్కి పంపుతాయి. మావాటీలు వీటికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు, వీటికి ప్రత్యేకంగా మావాటీలు ఉంటారు. సో కాబట్టి ఇవే కుంకి ఏనుగులు అంటే. ఆ కర్ణాటక దగ్గర ఆల్రెడీ శిక్షణ తీసుకున్న కుంకి ఏనుగులు ఉన్నాయి, అవి ఒక 8 వరకు మనకి ఇవ్వడానికి వాళ్ళు అంగీకరించారు. దీనికి సంబంధించి మావాటీలను కూడా పంపిస్తామన్నారు. అంటే ఇవి ఆల్మోస్ట్ చిత్తూరు జిల్లాలో కొన్ని, పార్వతీపురం మన్యం ప్రాంతంలో కొన్ని వీటిని వినియోగించి ఆ పంట ధ్వంసం కాకుండా, అలాగే ఆ ఆస్తి ప్రాణ నష్టం కాకుండా చేయడానికి ఇది ఒక మంచి మార్గం అని అటవీ అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా వెళ్ళి ఈశ్వర్ ఖండ్రే గారితో మాట్లాడారు, కర్ణాటక అటవీ శాఖ మంత్రి. వాళ్ళు కూడా వెంటనే ఒప్పుకొని 8 ఇవ్వడానికైతే ఒప్పుకున్నారు. ఇది కుంకి ఏనుగుల గురించి క్లుప్తంగా తెలుసుకోవాల్సింది.